సమీపంగా ఉన్న దేవుడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట అక్కడ రాయబడి ఉన్నది. మన దేవుడు సమీపంగా ఉన్న దేవుడిని మనము ఘనపరుస్తున్నాము. కొందరు ప్రార్థన చూడండి, ఇలాగ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నువ్వు ఆకాశాలు మహాకాశాల్లో ఎత్తుగా ఉన్న దేవుడువయ్యా అని చూడండి కొందరు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇప్పుడు నువ్వు ఆకాశాలు మహాకాశాల్లో ఎంతో ఎత్తులో ఉన్న దేవుడువు, మేమైతే భూమి మీద ఉన్నాము, మా సమస్యలు నీకు ఎలా తెలుస్తాయా, మా సమస్యలు మీకు ఎలా తెలుస్తాయి ప్రభు అని కొందరు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. ఇలాగ మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదు. మన ప్రార్థన మన దేవుడు అంటున్నాడు, నేను మీకు సమీపంగా ఉన్న దేవుణ్ణి అంటున్నాడు దేవుడు. అయితే ఒక చిన్న పిల్లోడు నాకు చాక్లెట్ కావాలని ఏడుస్తూ ఉన్నాడు తల్లి దగ్గర. ఏడుస్తుంటే ఆ తల్లి ఏమందంటే, ఆ బాగా ఏడ్చి విసిగించేసిన తర్వాత ఆ పిల్లవాడు, ఒరే ఆ రూమ్లో ఉంది చాక్లెట్ తెచ్చుకోరా అన్నది. పిల్లవాడు అంతా వెతికిన తర్వాత చాక్లెట్ ఎక్కడ కూడా దొరకలేదు. దొరకకపోతే అప్పుడు ఇంకా ఏడుపు మొదలెట్టాడు. నాకు అక్కడ పెట్టా అన్నావో, నాకు అక్కడ చాక్లెట్ ఏం దొరకలేదు అని తల్లి దగ్గర ఏడుస్తుంటే తల్లి అందే, ఒరే నీ సమీపంలోనే ఇదిగో నీ పక్కనే చాక్లెట్ పెట్టానురా, ఆ జోబులు వెతుకురా అని ఆ కొడుకుని తల్లి చెప్పినప్పుడు ఆ పిల్లోడు జోబులో వెతికినప్పుడు ఆ జోబులో చాక్లెట్ ఉన్నది. అలాగే మన దేవుడు మనము ప్రార్థన చేయగానే మన దేవుడు మన పక్కనే ఉంటాడు, మనకు సమీపంగా ఉంటాడని దేవుడు నీతో తేటగా చెబుతున్నాడు. 85వ దావీదు కీర్తన 9వ వచనంలో మనం చూస్తే, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నాడు. అంటే దేవుడుకి ఎవరు భయపడతారో ఆ దేవుడు వారికి సమీపంగా వచ్చేస్తాడంటండి. ఆమేన్. నీ పక్కనే వచ్చేస్తాడు. అందుకే మన దేవుడు మనకు ఎలాగున్నాడో సమీపంగా ఉన్నాడని దేవుడు నీతో చెబుతున్నాడు. అదే కీర్తన 145వ దావీదు కీర్తన 18వ వచనం చూసినప్పుడు, తనకు నిజంగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా ఎలాగున్నాడంట, సమీపంగా ఉన్నాడు. అంటే మన దేవుడు, మనము నిజంగా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు ఎలా ఉంటాడంట, సమీపంగా వచ్చేస్తాడు. ఇప్పుడు మీరు జాగ్రత్త ఆలకిద్దాం. కొందరు అయితే మనుషులుంటే ఒక రకంగా ప్రార్థన చేస్తారు, మనుషులు లేకపోతే ఇంకో రకంగా ప్రార్థన చేస్తారు. మనుషులు చూసి నువ్వు ప్రార్థన చేయొద్దు. మనుషులు చూసి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే మనుషులు ఉంటే ఒక రకంగా, మనుషులు లేకపోతే ఇంకొక రకంగా ప్రార్థన చేస్తారు కొందరు. ఎందుకు మీరు అలా ప్రార్థన చేస్తున్నారు? నీ ప్రార్థన నిజంగా మొర్రపెట్టేవాడు మనుషుల వైపు చూడడం, నిజంగా మొర్రపెట్టేవాడు మనుషులతో సంబంధం ఉండకూడదు. మనుషులు ఉంటే ఒక రకంగా, మనుషులు లేకపోతే ఇంకొక రకంగా. అది నిజమైన ప్రార్థనని దేవుడు ఇష్టపడడు. అలాగే మనం మనుషుల మెప్పు నువ్వు చూసుకోవద్దు. ఎవరు మెప్పు చూడాలి? దేవుడికి నువ్వు మెప్పు పొందుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే నిజంగా మొరపెట్టే వారికి ఆయన ఎలా ఉంటాడంట, సమీపంగా వచ్చేస్తాడు. యాకోబు నిజంగా మొరపెట్టాడు. రాత్రంతా ఏం చేశాడండి? నిజంగా ఒంటరిగా మొరపెట్టాడు. మనుషులు అందరం పంపించేశాడు. మనుషుల దగ్గర ఎవ్వరు ఇతని దగ్గర ఉండలేదు. ఒక్కడే నిజంగా మొరపెట్టాడు. ఆ నిజంగా మొరపెట్టిన ఆ దేవుడికి దేవుడు యాకోబుని బహుగా దేవుడు దీవించాడు.
బహుగా ఆశీర్వదించాడు. ఇప్పుడు అబ్రహాము కూడా నిజంగా మొరపెట్టాడు, దేవుడు సన్నిధిలో నిలబడ్డాడని బైబిల్ గ్రంథం తేటగా చెబుతుంది. ఈరోజు చాలామంది నిలబడకుండా నాకు ఈ కార్యం చెయ్యి, నాకు ఆ కార్యం చెయ్యి, ఏంటో ఉపవాసం ఉన్నాను, కార్యం జరగలేదు. ఇలాగా నువ్వు నిజంగా ఉపవాసం ఉండి నిజంగా దేవుని సన్నిధిలో నిలబడి నిజంగా విశ్వాసంతో ఉంటే నీకు దేవుడు ఖచ్చితంగా ఆ నిజంగా మొర్రపెట్టిన యాకోబు పట్ల కార్యం చేసిన ఆ దేవుడు నీ పట్ల ఎందుకు చేయడు? మనుషుడు ఓసరవిల్లాగా అటు ఇటు ఒరిగిపోతాడు, అది కరెక్టా కదా? ఆమేన్. కానీ నీలాగా నాలాగా ఒరిగిపోయేవాడు కాదు. నువ్వేమో ఇటు ఇల్లుంటే ఇటు మాట్లాడతావు, అటు ఇల్లుంటే అటు మాట్లాడతావు. కానీ నా దేవుడు అలాగ మాట్లాడటానికి, అబద్ధం ఆడటానికి మనలాంటి నరుడు కాదు. మన దేవుడు ఎలాంటోడు తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు. నాకు నిజంగా మొరపెట్టు, కార్యం నేను చేస్తాను, నేను కార్యం చేస్తానన్నాడు. నీకు చేతనవుతులేదు, నువ్వు దేవుని సంఘంలో నిలబడకపోతున్నావు. అందుకే దేవుడు నువ్వు నిజంగా మొరపెడితే కార్యం చేసే దేవుడు. ఇక్కడ యాకోబు నిజంగా మొరపెట్టాడు, కార్యం జరిగింది. ఇక్కడ అబ్రహాము నిజంగా మొరపెట్టాడు, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయగా దేవుడు సమీపంగా అబ్రహాం పక్కన వచ్చి అబ్రహాము ఏది ప్రార్థన చేస్తున్నాడో అదంతా విని వెంటనే జవాబిచ్చాడు. అయ్యా, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అన్నాడు. నేను కాపాడతాను, చూపించు అన్నాడు. ఎవరండి? దేవుడు. ఇప్పుడు పక్కన ఉన్నాడు, దూరంగా ఉన్నాడా? పక్కన వచ్చేసాడు దేవుడు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ పక్కన వచ్చేసి నీ పక్కన కూర్చుంటాడు. నీకు కనపడ్డా ఆయన, నీకు కనపడ్డావు, నీ పక్కన వచ్చేస్తాడు. నీ అబ్రహాం పక్కన వచ్చేసి అబ్రహాము 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావంటే కాపాడతాను, 50 మంది చూపించన్నాడు. కనపడలేదు. 40 మందిని ఉంటే కాపాడతావన్నాడు. 40 మందిని చూపించన్నాడు. అక్కడ 40 మంది లేరు, 30 మంది లేరు, 20 మంది లేరు. బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఒక్క నీతిమంతుణ్ణి చావకుండా దేవుడు తప్పించాడు. ఎవరి ప్రార్థన? అబ్రహాం ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా? సమీపంగా ఉన్నాడా లేడా దేవుడు? అందుకే ఈరోజు మీ ప్రార్థనలు కూడా దేవుడు సమీపంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చర్చికి రావు, ఏదో వంక పెట్టుకుంటావు. డ్యూటీ ఉంది, పని ఉంది, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఆమేన్ అని నువ్వు చెప్పుకుంటావు. కానీ నిజంగా ఒక గంటన్న ప్రార్థన చేసావా? పొద్దుట్లేసి ఒక గంటన్న మధ్యాహ్నం ప్రార్థన చేసావా? ఇంటికి వెళ్ళాక ఒక గంటన్న కుటుంబంగా ప్రార్థన చేస్తున్నారా? కార్యాలు జరుగుతులేదంటే లోపాలు మన చేతుల్లో ఉన్నాయి. మనం చేతులారా సమయాన్ని వ్యర్థం చేసుకొని, సమయాన్ని కాలక్షేపం చేసుకొని ఈ లోకంలో దేవుని గణపరచుకుంటా దేవుణ్ణి వెచ్చిస్తుంటే నువ్వు నిజంగా నీ ఇంటికి ఆశీర్వాదాలు వస్తాయి, నిజంగా నీకు దీవెలు వస్తాయి. దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, నేను ఎలా నడిపించాలో ఆయన నడిపించుకుంటాడు నిజంగా మొరపెట్టేవారికి. అందుకే ఇప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. 3వ మాట చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము చూడండి 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. అంటే ఇప్పుడు మన దేవుడు సమీపంగా ఉన్నాడు. అగో సమీపంగా లేని రోజులు వచ్చేస్తున్నాయి. ఆయన ఇప్పుడు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు సమీపంగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నిజంగా దేవుడికి ప్రార్థన చేయాలి. నీ కష్టాలన్నీ చెప్పుకోవాలి, నీ బాధలన్నీ చెప్పుకోవాలి, నీ నష్టాలన్నీ చెప్పుకోవాలి. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో చెప్పాలి, నీ చూపు ఎక్కడ తప్పిపోతుందో అక్కడ దేవుడు చెప్పు. నీ మాట అబద్ధం, అక్కడ వీళ్ళుంటే అక్కడ అబద్ధం ఆడుతున్నాం, ఇక్కడ వీళ్ళుంటే ఇక్కడే అబద్ధం ఆడుతున్నాం. నా తండ్రి, అబద్ధాలు నాలో ఉన్నాయి, యెషయా పెదవులు కాల్చినట్లు నా పెదవులు కాల్చండి అయ్యా అని దేవుణ్ణి అడుగు. ఇంకొకసారి మన వారంలోని తనం ఉంటుంది.
ఎవరన్నా బాగా ఎదుగుతుంటే మానవుల్లో ఉన్న ఒకటి వారవలేనితనం, రెండోది ఈర్ష్య, ఆమేన్. ఇలాంటి కూడా దేనికి సంబంధించినవి? సాతాను సంబంధించినవి. ఈ సాతాను సంబంధించినవి నాలోంచి తీసే ప్రభువని నువ్వు దేవుడి దగ్గర నీకు ఏ బలహీనత ఉందో, మాటలు, సూపులు, తలంపులు, నడకలు, ఆలోచనలో నువ్వు పడిపోతున్నావు. నిద్ర ఆయుధవుడికి ప్రార్థన చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది, సమయం ఇస్తుంటే ప్రార్థన చేయట్లేదు, సమయం ఉంటే దేవుడికి మొర పెడతలేదు, విలువైన సమయం అంతా పోగొట్టుకున్నావు. అలాగ పోగొట్టుకోకుండా నీవు దేవుని సన్నిధిలో ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి, ఆయన దగ్గరున్నాడు కాబట్టి నువ్వు నిజంగా దేవుడికి మొరపెట్టాలి. నువ్వు ఎప్పుడు దేవుడికి నిజంగా మొరపెడతావో అప్పుడు నీ దేవుడు నీ పక్షంగా వచ్చి నీ పట్ల కార్యం చేస్తాడు. అందుకే మన దేవుడికి మనం సమీపంగా మన దేవుడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనము ఆయన్ని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా నువ్వు ఎంత పట్టుకుంటావో, ఎంత ప్రార్థన చేస్తావో నీ దేవుడు నిన్ను అంతగా దేవుడు దీవిస్తాడు, అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. ప్రార్థన చేసేవాడు చాలా ధైర్యంగా ఉంటాడు. ప్రార్థన చేసేవాడు ఎవరు బెదిరింపులకి బెదిరిపోడు. ఎవరో బెదిరించినా చూడండి లొంగిపోయేవాడు కాదు. ప్రార్థన చేసేవాడి మీద దేవుని ఆత్మ ఉంటుంది. ఆత్మ ఏం చేస్తుందంటే బెదిరిపోకుండా నిన్ను నిలబెడతాది. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. దానియేలు జీవితంలో మనకు కనపడుతుంది. దానియేలు అక్కడున్న కింద నాయకులు దానియేలును పరిశీలించారు. పరిశీలిస్తే మాటలో కనపడతలేదు, పడిపోట్లా, ఎక్కడ అబద్ధం ఆడతల్లా, యథార్థంగా ఉన్నాడు. అవునంటే అవును అన్నాడు, కాదంటే కాదంటాడు. మనం చూడండి, హలో హలో అంటే ఏంటి? ఫోను. ఎక్కడున్నావు? నేనా? ఇదిగో చాలా దూరంలో ఉన్నాను. ఎంత దూరంలో ఉన్నావో? ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. చూస్తే పక్కన ఉంటాడు, చూస్తే పక్కన ఉంటాడు. అమ్మేన్. చిన్నదానికి పెద్దదానికి అబద్ధం. మనం ఇలాంటి అబద్ధాలు ఆడి స్తోత్రం 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 అంటే ప్రార్థన ఎవడే ఆల్తాడో? అబద్ధికుడికి జనకుడు, అబద్ధికుడైన సాతానుడికి నువ్వు కొడుకుగా కూతురుకున్నా. సాతాను వలలో నుంచి, సాతాను బంధకాల్లోంచి నా దేవుడు నిన్ను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు ఆడు సొత్తు కాదు. మళ్ళీ అబద్ధాల్లో నువ్వు వెళ్ళొద్దు. ఆమేన్. ఇప్పుడు నువ్వెవరు కుమారుడువు? ఎవరు కుమార్తెవు? యేసయ్య కుమార్తెవు. యేసయ్య కుమార్తెగా, యేసయ్య కుమారుడుగా ఉండే ధన్యత నీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలాగుండాలి? ఆమేన్. నువ్వు అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే ఆ నమ్మదగిన దేవుడుగా ఉన్న నీవు ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదని నీ గురించి ఇతరుల సాక్ష్యం చెప్పాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ దానియేలులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎక్కడ కూడా తప్పు దొరుకుతుల్లా. పోను బీరు తాగుతాడా? తాగుతుల్లా. బ్రాందీ తాగుతాడా? తాగుతుల్లా. సిగరెట్ తాగుతాడా? లేదు. పాన్ పరకలు నవ్వుతాడా? లేదు. కిళ్ళీలు వేసుకుంటాడా? లేదు. అమ్మేన్. ఎక్కడ కూడా దొరుకుతులేదు. పోనీ ఎక్కడ తప్పు చూద్దామంటే ఎక్కడ కూడా తప్పు దొరుకుతులేదు. ఎవరికే? అమ్మేన్. ఎంతోమంది దానియేలును ఎక్కడ దొరుకుతారని వెదుగుతున్నారు, కానీ ఒక్క తప్పు కూడా దానియేలులో కనపడతలా. మాటలు, సూపులు, తలంపులు, నడకలు, ఆలోచనలు ఎక్కడ కూడా ఇతరులకు మేలుకరంగానే ఉంటున్నాడు, కానీ ఇతరులని దూషించేటట్లు అక్కడికి వెళ్తే వాళ్ళ మాటలు, ఇక్కడికి వెళ్తే వీళ్ళ మాటలు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అటు, వీళ్ళ దగ్గరికి ఇటు వెళ్ళి మనము దేవుడి బిడ్డలమైన మనము తెలియకుండానే మనమంతట మనమే ఆశీర్వాదాలు మనమే పోగొట్టుకున్నాం. ఆమేన్. ఒక ఆయన ఒకరోజు నిద్రపోతున్నప్పుడు
ఉదయం నుంచి నిద్రపోయే సమయం వరకు 12 సార్లు అబద్ధమాడాడంట. అబద్ధమాడి పరిశీలించుకుంటే 12 సార్లు అబద్ధమాడి ఉంది. ఏంటి, నేను ఎందుకు ఇలాగ అబద్ధమాడాను, ఎందుకు నేను ఇలాగ అబద్ధమాడవలసి వచ్చింది? అందుకే కదా నా కార్యాలు జరగటం లేదు. దేవుడు అవునంటే అవునంటాడా, కాదంటే కాదంటాడా? నేనేమో అటీలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టంగా నేను వీళ్ళ విషయాలు తీసుకెళ్ళి వాళ్ళకి చెబుతున్నానా, వాళ్ళ విషయాలు తీసుకొచ్చి వీళ్ళకి చెబుతున్నానా? ఇలాగా రకరకాల అబద్ధాలు నాలో కనపడుతున్నాయా? మళ్ళా పైకి చూస్తే దేవదూతలాగా దేవుని సన్నిధిలో కనపడుతున్నానా? మళ్ళా బయటికి వెళ్తే దెయ్యము స్వరూపం, దెయ్యపు అబద్ధాలు నాలో ఉంటున్నాయా ఏంటి అని ఆ రోజు 12 సార్లు అబద్ధం ఆడిన ఈ వ్యక్తి ఏడుచుకుంటూ ఆ రోజు అబద్ధాలన్నీ విడిచిపెట్టాడంటండి. రియల్గా అండి, అబద్ధాలన్నీ విడిచిపెట్టి అప్పుడు ప్రభువా, ఈ రోజు నుంచి నీకు కుమారుడుగా నేను బ్రతుకుతాను, ఆమేన్. ఈ అబద్ధాలతో, ఈ మోసాలతో ఎలాగ ఉండటము నాకు ఇష్టం లేదు, అందుకే కార్యాలు జరుగుతులేదు. నేను అబద్ధాలు విడిచిపెడతాను. తిండి ఉంటే తింటాను, తిండి లేకపోతే పస్తుంటాను, కానీ తిండి కొరకు, మనుషుల కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు అబద్ధాలు ఆడను. అబద్ధాలన్నీ విడిచిపెడుతున్నాను ప్రభు అని ఏడ్చి 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 అబద్ధాలన్నీ విడిచిపెట్టేశాడంటండి. విడిచిపెట్టిన కానించి దేవుడు అతను దీవించడం మొదలుపెట్టాడు. అనుకునే కార్యాలు జరిగినాయి. ఈరోజు దేవుడు బిడ్డలం అంటున్నాం, కానీ ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని రీతులు ఎలాగ మారిపోతున్నామో, ఎన్ని సాతాను సంబంధించింది. యథార్థత లేకపోవటం, ఒక్కొక్కసారి సుర్రమని కోపం వచ్చేస్తుంది. అలా కోపం రాకూడదు. ఎవరికంటే నువ్వు దేవుడు బిడ్డవా, దెయ్యం బిడ్డవా? లాగి చంప మీద కొడితే యేసయ్యను ఆమేన్ ఏమనలేదు, గడ్డం పెట్టి పీకేశారంట, కొరడాలతో కుట్టేశారు, కోపడలేదు. మనమైతే చిన్నదాన్ని కోపడిపోతున్నాము. ఆమె చిన్నదాన్ని కోపడిపోతున్నాడు, పెద్దది ఆటోమేటిక్ ఇంకా వచ్చేస్తుంది కోపం. మనము పక్కోళ్ళకి మాదిరిగా ఉండాలి, సంఘంలో మాదిరిగా ఉండాలి, సమాజంలో మాదిరిగా ఉండాలి, కుటుంబంలో ఒక మాదిరి చూపించాలి. ఏం చర్చికి వెళ్తున్నా, ఏం మారేవు చెప్పు అని చెప్పినప్పుడు మార్పు మనలో కనపడాలి. పాత అన్నీ విడిచిపెట్టాలి. పాత దానికి మళ్ళా వెళ్ళకూడదు. పాత ఫోన్లు మళ్ళా మళ్ళీ నువ్వు మాట్లాడకూడదు. పాత స్వభావంలోనికి నువ్వు మళ్ళీ తిరగకూడదు. పాత కళ్ళు విడిచిపెట్టాం, మళ్ళీ కళ్ళు తాగుతున్నాం. పాత సారా విడిచిపెట్టాం, మళ్ళీ సారా తాగుతున్నాం. పాత బీరు, పాత బ్రాందీలో మళ్ళీ వెళ్ళిపోతున్నావు. మళ్ళీ కార్యాలు జరుగుతులేదు, కార్యాలు జరుగుతులే అంటే ఎలా కార్యాలు జరుగుతాయి చెప్పు? ఆమేన్. భార్యకి తెలియకుండానే అటు మందు వేసేస్తాను, ఇటేమో పాన్ వేసుకోవాలి, వచ్చేస్తున్నా, వాసన రావట్లేదు. ఏం నవ్వుతున్నారండి అంటే, ఏం లేదు స్వీట్ పాన్ నవ్వుతున్నాను అంటున్నావు. ఆమేన్. నేను అంటాను, నీ భార్య దగ్గర అంత అబద్ధమా, అంత భయపడే కంటే నీ దేవుడికి భయపడితే నీ దేవుడిని దీవించడా? ఈరోజు భార్యకు భయపడిన వాళ్ళు చూశాను కానీ దేవుడికి భయపడతలేదండి. ఈరోజు భర్తకు భయపడిన వాళ్ళు చూశాను కానీ దేవుడు భయపడతలేదండి. అంటే నేను అంటాను, వీళ్ళకంటే వాళ్ళకంటే నా దేవుడికి భయపడు. నిన్ను ఆశీర్వదించి నీకు డ్యూటీ ఇచ్చి నా డ్యూటీలో కూడా నిన్ను అభివృద్ధి చేస్తాడు. నేను ఇంకో మాట చెప్పనా, నువ్వు నమ్మకంగా చర్చిలో నిలబడితే నీ డ్యూటీ ఎవ్వరు కూడా తీయటానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? డ్యూటీ తీయాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి. ఒకరోజు మన చర్చికి వచ్చిన ఆయనే, అయ్యా 14 మంది డ్యూటీ తీసేస్తున్నారయ్యా, మరి అందుట్లో కొత్తగా నేను వెళ్ళాను, నా డ్యూటీ కూడా తీసేస్తాను అంటున్నారయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అంటే నేను అన్నాను, నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావు, నువ్వు దేవుడికి భయపడుతున్నావు, ఇప్పుడు నీకు డ్యూటీ ఇచ్చింది దేవుడు కాబట్టి నీ డ్యూటీ తీయాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి, నీ డ్యూటీ తీయరు అని చెప్పాను. ఐదవడికి ఏ రీతిగా ప్రభు చెప్పాడో, ప్రభు చెప్పింది నేను ఎలా చెప్పాను, 14 మందిలో ఇతని పేరు లేదు, 14 మందిని తీసేయటం జరిగింది. నేను అంటాను, నువ్వు చర్చిలో నమ్మకం ఉంటే నీ డ్యూటీ ఇంకా నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీ నెలకి ఎంత ఖర్చు కావాలో అంత నీకు అన్ని పోను మిగిలినంత సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు.
నేను అంటాను, మనుషులు చూసి పరిచయం చేయకండి, మనుషులు చూసి పరిచయం చేయొద్దు, దేవునికి భయపడుతూ పరిచయం చేయి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు పాటలు పాడినా కానీ దేవుణ్ణి చూసి పాటలు పాడు. ఆమేన్. నువ్వు ఏ చిన్న పని చేసినా దేవుడికి మహిమ రావాలి. ఏదో వస్తుందని నువ్వు రావద్దు. ఎంత నీ దేవుడు నిన్ను కూర్చుండుట, లేచుట, నువ్వు పైరూపాన్ని చూస్తాము, నా దేవుడు చూసేది అంతరంగాన్ని, హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే నువ్వు ఎలాగుండాలంటే దేవుడికి నమ్మకం ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. నమ్మకమైన వాడిని ఎప్పుడు చూసినా పైవాడిగానే ఉంటాడు, పైవాడుకుంటాడు. అడగండి, ఒకవేళ ఏ లోపం ఉంది, నా అప్పు ఎందుకు తొలుగుతులేదు, ఏ లోపం ఉంది, నేను అనుకునే కార్యాలు జరుగుతులేదు, నేను ఎక్కడ పడిపోతున్నాను, ఇంకా నువ్వు ఇచ్చిన మందులు ఇంకా స్థిరత కలిగి ఉంటలేదా, ఇటు అటు ఊగిచ్చలాడుతున్నానా, మనసు కలిగి ఉంటున్నానా, స్థిరత లేని వాడికి ఉంటున్నానా, పైన భక్తి కలిగి ఉంటున్నానా, అగో నామకార్థంగా నేను ఉంటున్నానా అని దేవుణ్ణి అడుగు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. అప్పుడు నీ దేవుడు నిన్ను ఇంకా ఇంకా పైవాడిగా ఉంచుతాడు, కానీ నీ దేవుడు నిన్ను కిందవాడుగా అస్సలే ఉంచడం. అందుకే నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు దానియేలు ఎన్నో బెదిరింపులు వచ్చినాయి, ఎక్కడ కూడా ఏ లోపం కనపడలేదు. ఎవరిలో? దానియేలు ఏ లోపం కనపడతలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ పొరపాటు కనపడతలేదు, ఎక్కడ దొరుకుతాడని నేను చూస్తున్నాము, కానీ ఎక్కడ కూడా దొరుకుతులేదు. చూసి దానియేలుకి ఒక క్రమం ఉంది. దానియేలుకి క్రమం ఉంది. ఏంటి క్రమం అంటే, ఉదయం లేగ్గానే ప్రార్థన, మధ్యాహ్నము ప్రార్థన, సాయంత్రము ప్రార్థన. ఇది ఇంకెక్కడ కూడా దానియేలు దొరికేటట్లేడు. దానియేలు ప్రార్థనాపరుడని ఎవరికి తెలియబడ్డదే? చెప్పరేంటి? చెప్పండమ్మా. దానియేలు మంచోడన్న సంగతి ఎవరు తెలియబడ్డదే? అన్యులు తెలుసుకున్నారు. మన ఇంట్లో మన భార్య మనల్ని నమ్మదు, నమ్ముతుందండి? సిస్టర్లో నమ్ముతారా? మన ఇంట్లో మన భర్తే మనల్ని నమ్మడం, మన పిల్లలమే మనం నమ్మం, మన ఇరుగు పొరుగు వారమే నమ్మం. ఆమేన్. కానీ దానియేలుని ఎవరు నమ్మారు? దానియేలులో పొరపాటు లేదు, దానియేలులో లోపం లేదు, దానియేలు చాలా కరెక్టు అన్న అదే ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? అన్యులు సాక్ష్యం ఇస్తున్నారు. ఆమేన్. మనం బయట నుంచి వస్తే మన భార్య అటు చూస్తుంది, మన మొక్కలంక చూస్తుంది, వీడు కళ్ళు సరిగ్గా ఉన్నాయా లేవా, వీడు జుట్టు సరిగ్గా ఉన్నదా లేదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వీడేమన్నా అంటించుకుని వచ్చాడా అని రకరకాలుగా చూస్తారు. ఎవరండి? భార్యలు. అంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంది ఎవరి మీద? ఆమేన్. ఎవరి మీద? ఆమేన్. కొంతమంది భార్యలు చూస్తే టక 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 చూసేస్తారు. ఏది? ఆమేన్. ఫోన్లు ఎవరు చేసావు, ఎవరికి చేసావు, ఏంటి అని చూస్తారు. ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళమే మనం నమ్మం. మన భక్తి ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు కార్యాలు జరుగుతులేదు అంటే ఎందుకు జరుగుతులేదు? చిన్న విషయంలోనే నేను నిలబడతలేదే. ఇంకా నువ్వు దేవుడి దగ్గర ఇంకా సాక్ష్యం నువ్వేం పొందుకుంటావు? దేవుడు ఆశీర్వాదాలను ఎందుకు రావట్లేదు? దేవుడి దగ్గర లెక్క అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. దేవుడికి ఇవ్వటంలో కరెక్ట్గా ఉండాలి, ప్రార్థన చేయటంలో కరెక్ట్గా ఉండాలి, సమయంలో కరెక్ట్గా ఉండాలి, మన డ్యూటీలో కరెక్ట్గా ఉండాలి, మనకు అప్పచెప్పిన దాంట్లో అన్నిట్లో కూడా నువ్వు ఎలాగ ఉండాలి? చాలా కరెక్ట్గా ఉండాలి. ఆమేన్. నీ పక్కన చూడండి నిలబడిన వాడు కూడా నిన్ను చూసి భయపడాలి. నీలో ఏ లూజుతనం కూడా కనపడకూడదు. అంత పర్ఫెక్ట్గా ఉండాలి. మాటలో కరెక్ట్గా ఉండాలి, చూపులో కరెక్ట్గా ఉండాలి, నడకలో కరెక్ట్గా ఉండాలి. అన్ని విషయంలో క్రైస్తవుడు అన్నవాడు కరెక్ట్గా ఉంటేనే దేవుడు కరెక్ట్ ఆశీర్వాదాలు వస్తాయండి. మనం ఆ అమ్మాయి చూస్తే ఇలా చూస్తాడు వీడు, ఆ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి ఇలా చూస్తుంది. మన ఇలాంటి చూపులు కూడా యేసునామములో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో చూపుల్లోనే పాపంలో పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆమేన్. అందుకే ఇప్పుడు చూడండి, యోబుని చూసి
చూడండి యవ్వనస్తులు భయపడువారంట. యోబులు ఏ పొరపాటు లేదు, ఏ లూజుతనం లేదు ఎవరిలో, యోబులు. అలాగ మనం ఉండాలి. ఆమేన్. అందుకే మళ్ళీ చూస్తున్నారా లేదా మళ్ళీ మనం చూడకూడదు. చూస్తాం తప్పు కాదు, ఒక్కసారి చూడాలి. పొరపాటు మనం చూసాం, మళ్ళీ తిరిగి మళ్ళీ రెండోసారి చూడకూడదు. ఆమేన్. వాళ్ళు చూసినా మనం చూడకూడదు. అంత పర్ఫెక్ట్గా ఉండాలి మనము. అందుకే దేవుని ఆత్మ నీతో స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. సాతానుడు నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలి, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలి, నీ ఉపవాస దినాన్ని నాశనం చేయాలి, నీ ప్రార్థన జీవితాన్ని నాశనం చేయాలి. నిన్ను ప్రార్థన చేయకుండా సంఘంలో నిలబడకుండా నాశనం చేసేవాళ్ళే ఎవరంటే. ఈరోజు చాలామంది క్రైస్తువులు పడిపోవటానికి, దేవుడి బిడ్డలు పడిపోవడానికి కారణం ఎవరండి? నువ్వు అనుకుంటున్నావా? ఆమెను సాతానుడు పడగొడుతున్నాడే. సంసోను లాంటి పడేసింది ఎవరండి? అలాగే మీరు పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు ఈరోజు వాక్యంలో. అయితే జాగ్రత్త ఆలకిద్దాం. ఇప్పుడు ఎక్కడ ఏ లోపము కనపడతలేదు ఎవరిలో? దానియేలు లోపం అస్సలు కనపడతలేదు. అయితే దానియేలు మనకి ఎక్కడ దొరుకుతాడంటే ఒక్క ప్రార్థన విషయంలోనే దొరుకుతాడు. ఆమేన్. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజును బాగా పొగిడేశారు వీళ్ళందరూ కలిసి. రాజా, నీకంటే గొప్పోడు ఎవడున్నాడు, నీకంటే బలాగ్యుడు ఎవరున్నారు, నీకంటే మించునుడు ఎవరున్నారు? ఆమేన్. ఈరోజు అలా పొగిడే వాళ్ళనే నమ్ముతున్నారు కదండి. అవునా కదండి? ఆమేన్. నేను అంటాను, పొగుటం ద్వారా అనేక మంది పడిపోతున్న రాజు లాంటి వాళ్ళు. ఆమేన్. రేపొద్దున చాలా బాధపడతారు. తర్వాత తెలుసుకున్నాడు ఎవరండి? ఎంత అబద్ధాలని తర్వాత తెలియబడ్డది ఎవరికే? రాజుకి. అందుకే నిజం నిలకడగా తెలుస్తుంది, అబద్ధము వెంటనే తెలియబడుతుంది. అందుకే నిజము ఎప్పుడైనా నిజమే గెలుస్తుంది తప్ప అబద్ధము గెలవదు. మనము ఎప్పుడు చూసిన అబద్ధికులుగా ఉండొద్దు. నిజంగా నిలబడదాము, నిజంగా ప్రార్థన చేద్దాము, నిజంగా సంఘాన్ని అంటుకట్టుకుందాము, నిజంగా దేవుడికి మొరపెడదాము. నిజమైన ఆశీర్వాదాలు ఈరోజు నువ్వు పొందుకుందాం. అయితే దానియేలులో ఎక్కడ చూడండి దొరుకుతాడంటే ఒక్క ప్రార్థనలో దొరుకుతాడని వాళ్ళందరూ కలిసి ఏ దేవుడికి ఎవరికి కొన్ని దినాలు ఏ దేవుణ్ణి కనపరచకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. అలాగ ప్రార్థన చేస్తే సింహాల బోనులు వేయబడతారని ఆజ్ఞ జారీ చేసేటట్లు అబద్ధాలతో రాజునికి చెప్పడం ద్వారా రాజు చూడండి ఏమయ్యాడంటే, రాజు వాళ్ళ మాటలు వినేసి చూడండి ఈ కొద్ది దినాలు మిమ్మల్ని గనపరచాలి, రెండోది ఈ కొద్ది దినాలు మేము నిలబెట్టిన ప్రతిమని ఘనపరచాలని చెప్పడం ద్వారా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆమేన్, దానియేలు ఒకవేళ ఈ శాసనాన్ని ఎవరని మీరితే ఏమవుతుందంటే సింహాల బోనులు వేయబడతారు, చూడండి చంపివేయబడతారని సంతకం చేసి పత్రికలు పంచిపెడితే పత్రిక చదువుకొని దానియేలు తన ఇంటికి వెళ్ళి కిటికీలు తీసి యెరూషలేము తట్టు తన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చావు అని లెటర్ని చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. మనమా సమయం వచ్చి అటు వెళ్ళిపోతావు, సమయం వచ్చి ఇటు వెళ్ళిపోతావు, కడుపులో నిప్పని ప్రార్థన మానేస్తావు. అమ్మలలుయా చిన్న సమస్య వస్తే మానేస్తావు, ఇంట్లో అత్త అన్నదాన్ని మానేస్తావు, భర్త అన్నదంటే మానేస్తావు, ఇరుగు పొరుగు వారు ఏదైనా సమస్య వస్తే మానేస్తావు. ఇలాగ చిన్న చిన్న సమస్యల్లో పడిపోయి ప్రార్థన మానేసి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. అంతెందుకు, నిన్న ఎంతమంది వచ్చారు, ఏంటి నిన్న ఎందుకు రాలేదో మీకు తెలీదా పాస్టర్ గారు? ఎంత వర్షం వచ్చింది? నేను అంటాను, వర్షానికి మానేసావా? నీ బత్తే వర్షం ఆపేసిందా నీ బత్తిని? ఎంత బత్తి ఉందో నీ బత్తి.
ఆమేన్. అదే దేవుడు చూస్తున్నాడు. ఎందుకు నిన్న వర్షాన్ని ఎందుకు రప్పించాడంటే, ఆ టయానికి ప్రార్థన టయానికి ఎందుకు రప్పించాడంటే నీ భక్తిని పరిశీలించాడు ఆయన. ఆమేన్. అందుకే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు ఏం చేశాడు? పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష ఎవరికి వచ్చింది? నిలబడిన వాడికే రాళ్ల దెబ్బలు. రాళ్ల దెబ్బలు ఎవరికే? దానియేలుకే. నేను అంటాను, ఆ రాళ్ల దెబ్బ, ఒక్కొక్క దెబ్బ ₹1,00,000 నీకు దేవుడు బ్యాంకులో ఆమేన్ జమ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇంకా 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 ఎన్ని రాళ్ల దెబ్బలు తగులుతాయో అంత కోటీశ్వరుడు అవ్వబోతున్నాను. నిజమండి. రాళ్ల దెబ్బ లాంటి సూటిపోటు మాటలు, రాళ్ల దెబ్బల లాంటి సమస్యలు, ఎంతమంది శత్రువులు దానియేలుని చంపాలని కంకణం కట్టుకుంటున్నారో, చంపాలనుకున్న ఏ వ్యక్తి కూడా దానియేలుని చంపలేకపోతున్నాడు. దానియేలుకి దేవుడు సమీపంగా ఉన్నాడు. మన దేవుడు ఎవరండి? దానియేలుకి సమీపంగా ఉన్నాడు. ఈరోజు నీ దేవుడు నీకు సమీపంగా లేడా? ఆమేన్. నీ మీద ఎంతమంది కుట్ర పన్నుతున్నారో తెలుసా? ఎంతమంది నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారో తెలుసా? ఎంతమంది అబద్ధాలతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో తెలుసా? కొంతమంది చర్చిలో ఒక రకం ఉంటారు, బయటికి వెళ్ళాక ఇంకొక రకంగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ నా దేవుడు చూస్తలేదా? నా దేవుడి పేరే చూచుచున్న దేవుడు. ఆ చూచుచున్న దేవుడిని ఆమేన్ నువ్వు కలిగి ఉన్నప్పుడు దానియేలుకు వచ్చే కష్టాలు ఇది కష్టం కాదు. దానియేలుకు వచ్చే నష్టం ఇది నష్టం కాదు. దానియేలుకు వచ్చే అవమానం కాదు. దానియేలుకు వచ్చే నింద కాదు. దానియేలు దేవుని కోరుకున్నాడు, ఇంకెవరిని కోరుకోలేదు. మనమైతే మనుషులు కోరుకుంటున్నాము. శరీరాన్ని సుఖపెడుతున్నాం, శరీరాన్ని పోషిస్తున్నాం, విలువైన సమయం పోగొట్టుకుంటున్నాం, ఆమె కాలక్షేపంగా ఇటు అటు తిరుగుతున్నాం, ప్రార్థన జీవితం నాశనం చేసుకుంటున్నాం. నీ చేతులారా నువ్వే ఆరిపోతున్నావు. నీ చేతులారా నీ ఆత్మీయ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఆమేన్. దేవుని ఆశీర్వాదాలకి నీ అంత నువ్వే అడ్డుకెళ్ళిపోతున్నావు. ఆమేన్. ఈరోజు చాలామంది దేవుడి బిడ్డలను నేను చూస్తున్నాను. వాళ్ళకి ఎప్పుడు చూసినా చూడండి, గాలికి ఇక మనము సైకిల్కి చూడండి, గాలి తగ్గిపోతే మనం ఏం చేయాలండి? ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి. ఇంత ముందు ఏం చేసేవాళ్ళం? మనము పంపు ఎట్టు కొట్టేవాళ్ళము. పంపు ఎట్టు కొడితే పొడుకున్న టైరు లేచేదండి. గాలి కొట్టాలి. ఇప్పుడు చాలామంది ఇలా గాలి కొట్టే క్రైస్తవులుగా నన్ను మెచ్చుకుంటలేదు, నన్ను అలాగంటున్నారు, నన్ను ఇలాగంటున్నా. చీ, నువ్వు క్రైస్తవుడా చీ, నిలబడలేని బత్తి లేని జీవితం మీద అంతా. దానియేలు చూడు, ఎంతమంది అవమానాలు పరుస్తున్నారు చూడండి, ఎంతమంది శత్రువులు ఉన్నారు చూడండి, ఎంతమంది చంపేవాళ్ళనుకుంటున్నారు దానియేలు చూడండి, ఎంతమంది ఎక్కడ దొరుకుతాడో అన్నాను అనుకుంటున్నారు. నేను అంటాను, నా దేవుడు దొరకనవడు. ఆమేన్. నేను అంటాను, దానియేలు కొరకు అంత కష్టపడుతున్నా నువ్వు, ఇతరుల గురించి అంత తప్పుగా నువ్వు మాట్లాడుకుంటున్నా, నువ్వు ఇతరుల గురించి చాడీలు చెబుతున్నా, నీవు ఆ సమయమంతా దేవుళ్ళు గడపచ్చు కదా, ఆ సమయమంతా దేవుడితో ఉండొచ్చు కదా, నువ్వు ఆ సమయమంతా దేవుళ్ళు గడపచ్చు కదా నువ్వు. ఈరోజు చాలామంది వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు వాళ్ళ ఇలాగా ఊరికి సమయం అంతా వ్యర్థం చేసుకుని ఆత్మీయ జీవితాన్ని మోడు బారిపోతుంది. చిగురు లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆమేన్ ప్రార్థన లేదు, దేవుని స్నేహం లేదు. కాబట్టి ఇవన్నీ సాతానుడు నీ హృదయంలోకి వెళ్ళి నిన్ను గలిబిలి చేసేస్తున్నాడు. ఆమేన్. దానియేలు యెరూషలేము తట్టు తన చేతులెత్తి ఏం చేశాడు? ఆమేన్ ప్రార్థన చేశాడు.
వీళ్ళు నన్నేం చేస్తారన్నాడు అంతే మనసులోని. వీళ్ళు నన్నేం చేస్తారు, నా ప్రార్థన జీవితం ఎవడ ఆపగలుగుతాడు, ఈ లెటర్ ఆపుతుందా, నన్ను చంపుతాడా, నా దేవుడు పర్మిషన్ లేకుండా నా మీద చెయ్యవ వేయగలితే దమ్ము ఎవడుకుంది అని దానియేలు ధైర్యంగా నిలబడ్డాడు. అతని భక్తి అతన్ని ధైర్యపరిచింది, అతని ప్రార్థన అతను ధైర్యపరిచింది, అతని యథార్థతే అతను ధైర్యపరిచింది, అతని నమ్మకమే అతను ధైర్యపరిచింది. అతను భక్తి అతన్ని ఒక దేశానికి ప్రధానమంత్రి చేసేస్తుంది. ఈరోజు ప్రార్థన కలిగి ఉండండి అంటాను నేను, సంఘాన్ని అంటుకట్టుకోమని అంటున్నాను, సంఘంలో నిలబడమంటున్నాను. అందరికంటే మొదటి స్థానం సంఘానికి ఇమ్మని అడుగుతున్నాను. సంఘం కొరకు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి చచ్చిపోయి లేచిన దేవుడు, సజీవుడు అయిన దేవుడు సంఘంలో నువ్వు నిలబడ్డావు. ఆమేన్. అందుకే మనలో ఎంత క్రమం కలిగి ఉంటామో, ఎంత భయపడతామో మన ఆస్తి అంత ఎక్కువ అవుతుంది. ఈరోజు నువ్వు ఏ దేవుడు నమ్మేవు? నువ్వు నమ్మతగిన దేవుడు నువ్వు నమ్మావు. నువ్వు కూడా నమ్మకంగా ఉండు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడిటి మాటల మన్నికుల్లో దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం. సమీపంగా ఉన్న దేవుడు, ఈరోజు మాకు సమీపంగా ఉన్నావు. నిన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి పల్లించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడుగుతున్నాము తండ్రి. రెండు చేతుల పైకి ఎత్తండి.